ఆపదలో ఉన్న కుటుంబానికి అండగా సీతలే రమేష్ ఆర్థిక సహాయం. స్థానిక కోటగిరి మండల కేంద్రానికి చెందిన పాల సావిత్రి, వైఫ్ ఆఫ్ పాల పోషెట్టిలు ఈ నెల 19వ తేదీ నాడు నిజామాబాద్ నుండి కోటగిరికి బైక్పై వస్తున్న తరుణంలో మోస్రా దగ్గర మినీ వ్యాన్ వారిని వెనకాల నుండి గుద్దివేయడంతో తీవ్ర గాయాల పాలయ్యారు. హుటాహుటిన అక్కడున్న స్థానికులు అంబులెన్స్ కి కాల్ చేసి వారిని నిజామాబాద్ గవర్నమెంట్ హాస్పిటల్ కి తరలించారు. గాయాలు ఎక్కువ ఉండటంతో మళ్లీ నిజామాబాద్ లోని ప్రైవేట్ హోప్ హాస్పిటల్ కి ఇద్దరిని తరలించి అడ్మిట్ చేయడం జరిగింది. డాక్టర్లు చికిత్స అందించారు. అప్పటికే 2 లక్షల వరకు ఖర్చు కావడంతో హాస్పిటల్లో ఖర్చులకు వారి స్తోమత సరిపోకపోవడంతో స్థానికులు ఫోన్ పేల ద్వారా డొనేషన్స్ చేయడం కొంచెం ఊరటనిచ్చింది. ఇంతలో మళ్లీ ఆర్థికం కోసం స్వచ్ఛంద సేవా నాయకులు డాక్టర్ సీతల రమేష్ గారికి సమాచారం ఇవ్వడంతో డాక్టర్ సీతల రమేష్ గారు ఆయన వాట్సాప్ స్టేటస్ లో విషయాన్ని పెట్టి ఫోన్ పే ద్వారా 24,000 రూపాయలు సమీకరించడం జరిగింది. ఇంతలో పాల సావిత్రి చికిత్స పొందుతూ ఈ నెల 26 నాడు చనిపోవడంతో ఆమె వైద్యం కోసం సమకూర్చిన డబ్బు మొత్తాన్ని సావిత్రి కుటుంబ సభ్యులైన ఆమె భర్త పాలపోషెట్టి ఆయన పిల్లలకు ఈ ఆర్థికాన్ని అందజేయడం జరిగింది. పాలసావిత్రి కుటుంబ సభ్యులు డాక్టర్ సీతల రమేష్ గారికి కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పందిముక్కుల సాయిలు, దత్తు పటేల్, సున్నం రాజు, సుధాకర్ రెడ్డి మరియు పాలపోషెట్టి ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు పాల్గొన్నారు. అన్న డాక్టర్ సీతాల రమేష్ అన్న చాలా ఆత్మీయుడు నాకు కేర్పూర్లో. అన్న దాదాపుగా ఇప్పటిదాకా ఈ దాన సంస్కారాలకు కానీ హాస్పిటల్లో ఉన్నటువంటి ప్రాబ్లంలో ఎవరైతే స్తోమత లేక హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉంటారో అన్నకు విషయం తెలియగానే వెంటనే తన వాట్సాప్లలో ఉన్నటువంటి తన వాట్సాప్ స్టేటస్లు పెట్టి తన మిత్రులు కానీ తన బంధువులు కానీ తనకు అత్యంత సన్నిహితులు అందరూ కలిపి తనకు ఎప్పటికప్పుడు తన స్టేటస్ స్పందించి ఆర్థిక సహాయాన్ని చేయడానికి ఎల్లవేళ ముందు ఉంటున్నారు. అన్నకు అందులో భాగంగానే ఈ సందర్భంగా అన్న మా పరిస్థితి ఇట్లుంది, మా బంధువులు ఉన్నారు, మా పరిస్థితి ఇట్లుంది అని చెప్పేసి చెప్పిన వెంటనే ఒక 2 రోజులు టైం తీసుకొని వెంటనే వాట్సాప్ స్టేటస్ పెట్టి ఈరోజు 24,000 రూపాయలు ఈరోజు ఈ కుటుంబానికి అందజేయడం జరిగింది. దానికి ప్రత్యేకంగా అన్నకు నేను మనస్ఫూర్తి కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను. అన్న ఇప్పటి వరకు ఈ దాన సంస్కరణలకు హాస్పిటల్ సహాయ సహకారాలకు దాదాపు ఒక 8 లక్షల చిల్లర వరకు అన్న తన మిత్రుల ద్వారా సహాయ సహకారాలు అందించడం జరిగింది. 37 కార్యక్రమాలు ఇప్పటిదాకా ఇట్లాంటి 37 కార్యక్రమాలు చేయడం జరిగింది. మీరు ఎల్లవేళలా 365 రోజులు మీరు సేవాభావంలో ఉంటారని చెప్పేసి మాకు తెలుసన్నా. కాబట్టి మీ సహకారము ఇంకా ఎక్కడైతే పేదరికము ఉన్నదో వాళ్ళకు మీ సహాయాలు ఎప్పుడు అందాలని చెప్పేసి మీరు ఎల్లవేళలా పరిపూర్ణంగా భగవంతుడి ఆశీస్సులతో మీరు బాగుండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సహాయ సహకారం అందించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. ఇందులో కుల మతాలకు అతీతంగా ఈ సహాయం అందించిన మిత్రులందరికీ కూడా అన్నగారి మిత్రులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.